హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకి ఉద్యోగాలకు సంబంధించిన దానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీంట్లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మెడికల్ సోషల్ వర్కర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు తాజాగా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలన్నింటిలో కూడా ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మనకు ఈ యొక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఉద్యోగానికి ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఇంటర్వ్యూ డేట్లో మనము అటెండ్ అయితే కనుక మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకున్న ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్ ప్రకారం మనకు ఆ ఒక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కేవలం హిందూ మతస్థులు, అంటే హిందూ రిలీజియన్ ఎవరైతే నమ్ముతారో, హిందూ రిలీజియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి మనకు మెయిన్గా కండిషన్ అయితే పెట్టారు. సో దీనికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ వచ్చేసి కూడా మనకు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ROR GOMS నెంబర్ 77 ప్రకారం అయితే మనకు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో దీనికి సంబంధించి ఎలాంటి TA అండ్ DS కూడా మనకు వర్తించవు. సో ఇంటర్వ్యూ డేట్ రోజు మనం వెళ్ళాల్సిన ఖర్చులన్నీ కూడా మన సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఎలాంటి ఖర్చులైనా కూడా సొంతంగా మనమే భరించాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి మనకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలో మాత్రమే, అంటే మనం ఏదైతే ఇంటర్వ్యూ కోసం అటెండ్ అవుతామో ఆ యొక్క ఇంటర్వ్యూలో మాత్రమే మనం అప్లికేషన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేశారు. సో కాబట్టి ఈ యొక్క ఇంటర్వ్యూ డేట్స్ చూసినట్లయితే మనకు ఈ యొక్క మెడికల్ ఆఫీసర్, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్సు, ANM, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ అండ్ డ్రైవర్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి 15 ఏప్రిల్ 2026 రోజు అయితే మనకు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకు మ్యామోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సంబంధించిన దానికి 16th ఏప్రిల్ 2026 అయితే మనకు కండక్ట్ చేస్తారు. సో ఈ 2 డేస్లలో మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పోస్టులకు సంబంధించిన డేట్లోనే మనము ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి మనకు కమిటీ హాల్, ఓల్డ్ డైరెక్టర్ ఆఫీస్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలిపిరి రోడ్, తిరుపతి 517507 అనే అడ్రస్లో మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూకి మనం అటెండ్ అవ్వడానికి ముందుగా మనకు ముఖ్యంగా కావాల్సిన అప్లికేషన్స్ చూసినట్లయితే మనకి సో అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఏదైతే మనకు SV యూనివర్సిటీ మనకు ప్రొవైడ్ చేసిందో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఇష్యూడ్ ID ప్రూఫ్స్, అంటే ఆధార్ కానీ మరి ఇతర ఓటర్ ID కానీ ఆ యొక్క ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఏజ్ వచ్చేసి మనకు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మనకు ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కింద మనకు కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కింద మనకు SSC సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయండి. అదేవిధంగా మనకు సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటివి మనకు ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అనేవి ఉంటే కనుక ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో SC గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో SC గ్రూప్ 1 సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరే ఇతర ఏవైనా రిలేటివ్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ యొక్క డాక్యుమెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్, పబ్లికేషన్ సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పెట్టాల్సి ఉంటుంది. సో అదేవిధంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది 2 పెట్టాల్సి ఉంటుంది. వీటిని ఒకటి అప్లికేషన్ ఫామ్ మీద పేస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి ప్రింట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి మనకు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మనం ఇంటర్వ్యూ డేట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో మనకి SC గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో మనకి ఒక వేకెంట్ అయితే ఖాళీగా ఉంది. ఈ యొక్క ఒక వేకెన్సీ ఖాళీగా ఉన్న దానికైతే 27,500 రూపాయల శాలరీ అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ ఉద్యోగానికి అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఖచ్చితంగా కరెంట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. అది కూడా మనకు హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన దాంట్లో మనకి లైసెన్స్ అనేది ఉండాలి. సో దీనికి ఖచ్చితంగా నార్మల్ విజన్ వితౌట్ క్లాసెస్ లేకుండా నార్మల్ విజన్లో కలర్ విజన్ షుడ్ బి నార్మల్గా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేస్తారు. సో మస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవర్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ, పబ్లిక్ సెక్టార్లో కానీ, మిలిటరీ సర్వీస్లో కానీ, ఎనీ అదర్ రిపీటెడ్ ఆర్గనైజేషన్లో ఖచ్చితంగా ఒక 2 years పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేస్తారు. అదేవిధంగా హైట్ వచ్చేసి ఖచ్చితంగా 5 feet 4 inches హైట్ ఖచ్చితంగా ఉండాలి. వారు మాత్రమే ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ సంబంధించిన దాంట్లో కూడా మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది.
ఉంది. ఈ యొక్క ఎలక్ట్రీషియన్ పోస్ట్ సంబంధించి ఎస్సీలో ఉన్నటువంటి గ్రూప్ 1 వారికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఎలక్ట్రీషియన్ ఉద్యోగానికి 32,600 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. సో వీరు కూడా ఖచ్చితంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డిఈ కానీ ఐటీ కానీ ఆ యొక్క ఎలక్ట్రికల్ ట్రేడ్ సంబంధించిన దాంట్లో పాస్ అయి ఉండాలని చెప్పారు. అదేవిధంగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఏదైనా ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా మనకు మెడికో సోషల్ వర్కర్ సంబంధించిన దాంట్లో మనకి సేమ్ ఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో వీరికి 45,800 రూపాయల శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో కూడా మనకి ఖచ్చితంగా సోషల్ వర్క్ సంబంధించిన దాంట్లో మెడికల్ అండ్ సైకియాట్రిక్స్ స్పెషలైజేషన్లో పాస్ అయి ఉండాలి అని చెప్పారు. డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ వర్క్ చేసినట్లుగా టెరిటరీ హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కమ్యూనిటీ బేస్డ్ క్యాన్సర్ అవేర్నెస్ దాంట్లో ఉంటే కనుక వారికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ సంబంధించిన దాంట్లో కూడా మనకి సేమ్ ఎస్సీలో సంబంధించిన దాంట్లో గ్రూప్ 1లో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో వీరికి కూడా 45,800 రూపాయల శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీరు కూడా ఏదైనా ఒక డిగ్రీ నుంచి మనకు ఖచ్చితంగా ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ ఇన్ ఈక్వాలెన్స్ దాంట్లో ఏదైనా ఒక యూనివర్సిటీలో చేసిన క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కానీ లేదంటే యూనివర్సిటీలో కానీ మెడికల్ కాలేజ్లో కానీ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన దాంట్లో కానీ పనిచేసిన అనుభవం అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించిన దాంట్లో కూడా మనకి ఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన దాంట్లో ఒక ఖాళీ అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి 28,200 రూపాయల శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి కూడా ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్లో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్ తెలియజేశారు. సో దీంట్లో కూడా మనకి కమ్యూనిటీ బేస్డ్ క్యాన్సర్ అవేర్నెస్ దాంట్లో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వారికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించిన దాంట్లో కూడా మనకి ఎస్సీ గ్రూప్ 1 సంబంధించిన వారికి అయితే ఒక ఖాళీ అయితే ఉంది. సో ఇది కూడా మనకు 37,600 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి బీఎస్సీ ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి మనకు బీఎస్సీ డిగ్రీ విత్ పీజీ డిప్లొమా చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ మ్యామోగ్రఫీ టెక్నీషియన్ అదేవిధంగా ఏఎన్ఎం సంబంధించిన దాంట్లో మనకి ఖాళీలు అయితే ఉంటాయి. సో ఏఎన్ఎం ఉద్యోగానికి సంబంధించి 29,900 రూపాయల శాలరీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో కూడా మనకి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఏఎన్ఎం కానీ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఖచ్చితంగా ఏఎన్ఎంగా లేకపోతే దానికి సమానమైన ఏదైనా ఒక అర్హత గల దాంట్లో కార్పొరేట్ హాస్పిటల్లో కానీ 2 years తగ్గకుండా పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో తెలియజేస్తారు. అదేవిధంగా మనకు స్టాఫ్ నర్స్ కూడా ఇక్కడ ఖాళీ అయితే ఉన్నాయి. సో స్టాఫ్ నర్స్ కూడా మనకు ఎస్సీలో ఉన్నటువంటి గ్రూప్ 1లో ఒక ఖాళీ అయితే ఉంది. సో వీరికి కూడా 38,700 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి అయితే అవసరం ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ సంబంధించిన దాంట్లో కూడా మనకు ఖాళీ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క ఏదైతే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకి ఏదైతే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఎస్సీలో ఉన్నటువంటి గ్రూప్ 1లో హిందూ మతం ఆచరించే వారికి అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీరికి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా కేవలం వీరు మాత్రమే అప్లై చేయండి. సో ఇక్కడ మనకి కండిషన్ చూసినట్లయితే సీరియల్ నెంబర్ 1, 6, 8 సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా సీరియల్ నెంబర్ 7, 9, 10 సంబంధించిన ఉద్యోగాలకు అయితే మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. కాబట్టి సో ఎక్కడ కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.